ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి, తులారాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ, తులారాశి వాళ్ళకి సాక్షంగా ఉజ్జయిని మహాకాళి. ఉజ్జయిని మహాకాళి అంటే ఉజ్జయిని లోపలనే ఆమె బుడం. కొందరు ఏమంటారంటే కలకత్తాలో ఉంది కాళీమాత, కలకత్తాలో ఉంది అంటారు. కలకత్తాల కాళీమాత లేదండి, ఉజ్జయినిలో ఉంది. అసలు బుడం ఉజ్జయిని. ఈ రాశి వాళ్ళకు, తులారాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తారు. ఏదన్నా పని చేయాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా, ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా, ఎవరైనా ఏమైనా చేస్తే ప్రతి మాట కూడా కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. ఇది చేయాలనా వద్దా, చేస్తే మంచిదా చెడా అని కొంచెం వెనక ముందర ఆలోచిస్తారు, భయపడతారు, ఎక్కువ ఆలోచిస్తారు. కానీ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము మీరు అమాయకత్వంగా నడుస్తారు. చాలా అమాయకత్వంగా, మంచి ధీరగుణంగా, మంచి నీట్గా పద్ధతి ప్రకారం నడుస్తారు. కానీ ఎదుట ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈయన గింతే కదా, ఈయనది గింతే కదా అన్నట్టు మీకు కొంచెం చాలా తక్కువ చూపు చూసి నడుస్తారు. మీరేం చేస్తారు, ఎవరిది వాళ్ళెంబడి, మాది మా ఎంబడిని, ఎవరు ఎక్కువ తక్కువ చూసినా మాకేమిటిది అని మీరు 4 విధాలు ఆలోచించి కొంచెం చాలా నిదానంగా నడుస్తారు. ఈ రాశి వాళ్ళ దగ్గర, తులారాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము ఉండి వస్తే కోపం కొంచెం ఎక్కువ, అటన్నా కానీ ఎటన్నా కానీ ఏమన్నా కానీ అట్లా ఆలోచిస్తారు. పోతే కోపం మళ్ళీ రాదు. చాలా శాంతమైన గుణం, రాజాగుణం ఉంది ఈ తులారాశి వాళ్ళకి. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర మాత్రం భార్యాభర్తల బంధం లోపల భార్యకు చాలా ప్రేమగా చూసుకోవడం, ఇంటి లోపల కొట్లాడ జగడంటే మీకు నచ్చదు. చాలా నిదానంగా నడవాలి. కట్టుకున్న భార్యకి మనం ఏ విధంగా నడిపించుకుంటే ఆ విధంగా నడుస్తాం. మనం ఒకటంటే ఒకటి రచ్చ కొట్టి అనవసరంగా ఇంటి లోపల లొల్లి జగడ లపడ, మాటకు మాట సమాధానం పెట్టి ఏదో ఒక మాట మాట్లాడితే ఆ వచ్చిన భార్య గుణం చెదిరిపోతుంది. అట్లా కాకుండా ఆమెకు ప్రేమకుతోనూ చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, రేపటికి పేరు బదలం కావద్దు కదమని మీరు చాలా ఘనంగా ఆలోచిస్తారు. బాగుంది. కానీ ఈ తులారాశి వాళ్ళు గుడక భార్యకంత ప్రేమగా చూసుకుంటే దొరికే అమ్మాయి గుడక తులారాశి వాళ్ళ అదృష్టమేమో కానీ మళ్ళీ చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. రామునికి సీతమ్మ ఎలా మంచిగా ప్రేమ, శివునికి పార్వతి ఎంత ప్రేమతోన మంచిగా గుణవంతున అమ్మాయి ఎట్లా దొరుకుతారో మీ గుడక అట్లే దొరికి. కానీ చాలా మంచి అమ్మాయి దొరికిన తర్వాత మీరు చాలా ప్రేమతో నడుస్తారు. నీకు భార్య భర్తలకి ప్రేమ చాలా బాగుంటుంది, నీటుగా ఉంటారు, పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. కానీ ఈ తులారాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి మాత్రం ఇంటి మీద మాత్రం కొంత గాలకాడి దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. తులారాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి మాత్రం ఆరోగ్య సమస్య, ఆరోగ్య దెబ్బ చాలా చెడ్డగా నడుస్తుంది. చాలా దెబ్బ తింటున్నారు, చాలా నష్టపోతుండ్రు, చాలా కష్టపడుతుంటారు. ఏమాయన మా అదృష్టం అన్నట్టు చాలా బాధపడుతుండ్రు. చూడండి, ఆరోగ్య సమస్య అంటే సామాన్య మాట కాదు. దరిద్రం నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కి భూమి మీద పడేసిందంటే, మూలగ పడితే ఇక వాడు బాగా పైకి లేవాలంటే కష్టం. బాగా పైకి లేచి మళ్ళీ మునుపు లేక తిరిగితే వాడిని మళ్ళీ 2 రోజులమా, లేకపోతే అండ్లని ఖతం. అట్లా ఉంటుందండి దరిద్రం అంటే. సతాయిచ్చి నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కిందంటే ఖతం, ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. అలా సతాయిస్తే దరిద్రం. దానికి జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం చక్కగా పెట్టుకోవాలి, ఎంత తినాలో అంతే తినాలి, ఎట్లా ఉండాలో అట్లే ఉండాలి. ఎట్లంటే అట్లా ఎక్కడ పడితే అక్కడ తాగుడు తినుడు, టైం లేదు, టేబుల్ లేదు, ఎట్లంటే అట్లా తినడం తాగడం అది మీకు కరెక్ట్ కాదండి. ఈ రాశి వాళ్ళకు, తులారాశి వాళ్ళకు అది మీకు నచ్చదు గుడుక. ఎట్టంటే అట్లా తినాలి, తాగాలి, ఉరుకులాడాలి, నలుగుట్ల ఇజ్జత్ పోతే పోనీ వస్తే వాని అట్లా అనుకోరండి. మీరు నీట్గా నడవాలి, పద్ధతిగా నడవాలి, ఒక లెక్క ప్రకారం నడవాలని చాలా మంచిగా ఆలోచిస్తారు. అందరు నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటారు. కానీ మీ బంధు, నీ బలగం ఎవ్వరు కారు. అందరు తిని భయమానమయ్యేటి వాళ్ళే కానీ యాచేష్టలు వారు ఎవ్వరు మీకు లేరు. మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే మీరు ఎటుపై ముందల చేయి పెట్టిన పని కలిసి రావాలి, మెట్టు దాటాలి, రాజా బతుకు బతకాలి, మనమందరం కలిసి నడవాలి, ఏడపోయిన కానీ గెలవాలన్నట్టు ఆలోచన మీకు చాలా బాగుంది. కానీ ఒక్కసారి ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం ఉజ్జయిని
వెళ్ళి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళీ శక్తిపీఠం అక్కడికి పోయి అమ్మవారు స్వామికి నమస్కారం చేసి మీరు వస్తే మీ ఇంటి మీద ఉన్న కాలకంటక దరిద్రమంతా వెళ్ళిపోతుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, ఎక్కడ పోయినా కానీ మీరు గెలుస్తారు, రాజా బతికి బతుకుతారు. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. 4 గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్లకు ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే శని 3 ఉంది, గురువు 5 ఉన్నాడు. 5 గురు, శని 3 ఉంది. 3 అంటే సామాన్య మాట కాదు. శనికి మంచి స్థానం దొరికింది, గురువు గుడుక మంచి స్థానమే దొరికింది. 2 సమానం ఉన్నాయి. తులారాశి ఇక్కడ తగ్గకుండా ఎక్కువ కాకుండా ఉంది. మీరు మహా జాగ్రత్త మీద నడవాలి. ఇంకా మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ మొత్తం క్లియర్ చేసేస్తాం. నమస్కారం.